హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ అండి, పాపని కాలేజీలో ఇంకా వదిలిపెట్టడానికి అని వెళ్ళాము. అందుకే 3 డేస్ కూడా తనకు కావాల్సిన థింగ్స్ అని అన్నీ తీసుకొని తన్ని వదిలిపెట్టి వచ్చేసరికి 3 డేస్ నుంచి కూడా ఇంకా స్టోరీస్ పెట్టలేదు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. ధనుంజయ్ కోసం వెళ్తున్న నరేంద్రకి జగదీష్ ధనుంజయ్ మాటలు వినిపించి ఆగిపోయాడు. వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ మాటలు వినసాగాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? లలితని నువ్వు ప్రేమిస్తున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు జగదీష్. అవును, తన్ని చూసిన మొదటి చూపులోనే నాకు చాలా నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అన్నాడు ధనుంజయ్. కానీ తనని నరేంద్ర లవ్ చేస్తున్నాడు కదా, పైగా ప్రపోజ్ చేయబోతున్నాడు అని తెలుసు కదరా అని అడిగాడు. తెలుసు వాడు లవ్ చేస్తున్నాడు అని. నేను సైడ్ అయిపోదాం అనుకున్నా, కానీ లలిత నాకు ప్రపోజ్ చేసింది. లలిత కూడా నన్నే ప్రేమిస్తుంది. నేను తన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఒప్పేసుకున్నాను. మరి నరేంద్ర గురించి ఆలోచించాల్సిందే. వాడు కూడా లలితను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు కదా. నాకు బాధగా అనిపించింది. కానీ లలితకి నేనంటే ఇష్టం. నరేంద్ర ప్రపోజ్ చేసినా ఓకే చెప్పదు. వాడు కూడా లలితకి తనంటే ఇష్టం లేకపోతే ఫోర్స్ చేయడు కదా. అది వాడి క్యారెక్టర్ కాదు. ఆ ధైర్యంతోనే ఓకే చెప్పాను అన్నాడు. మరి నరేంద్రకు చెప్పాల్సింది. వాడు ఆ అమ్మాయిపై ఆశలు పెంచుకోవడం మానేస్తాడు కదా అన్నాడు. చెప్పాలి అని అనుకున్నాను, కానీ లలిత నన్ను ఆపింది. ఇక్కడ తన ఊరి వాళ్ళు వర్క్ చేస్తున్నారట. వాళ్ళకి మా గురించి తెలిస్తే తన ఫ్యామిలీకి చెప్తారు అని భయపడుతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి నన్ను పరిచయం చేస్తాను. అప్పుడు మన లవ్ మ్యాటర్ రివీల్ చేద్దాం. అప్పటి వరకు ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకుంది అన్నాడు ధనంజయ్. సరే, కొన్ని రోజులు ఆగి చెప్పు. ఈలోగా నేను నరేంద్రకు ఇండైరెక్ట్గా చెప్పడానికి చూస్తాను అన్నాడు జగదీష్. ఇంకా ఏవో చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నరేంద్ర గోడకి జారిపడి కూర్చుండిపోయాడు. తన ప్రమేయం లేకుండా కళ్ళల్లో నీళ్లు జారిపోతున్నాయి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. తనతో లైఫ్ ఎంతో అందంగా ఊహించుకున్నాడు. కానీ తన ఊహలన్నీ నాశనం చేస్తుంది అని అనుకోలేదు. అరగంట వరకు అక్కడే కూర్చుని బాధపడ్డాడు. లాస్ట్కి ఒక డెసిషన్ తీసుకుని కళ్ళు తుడుచుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని మేనేజర్ ఛాంబర్కి వెళ్ళాడు. రా నరేంద్ర, ఏంటి ఈరోజు లేట్ చేశావు? ఎప్పుడు టైంకి వస్తావుగా అని అడిగాడు మేనేజర్. సార్, నేను రిజైన్ చేస్తాను, బాండ్ పేపర్స్ రెడీ చేయండి అని స్ట్రైట్గా అడిగాడు. ఏంటి, రిజైన్ చేస్తావా అని షాక్ అయ్యి అంతలో తేరుకొని, కుదరదు నరేంద్ర, నువ్వు 1 ఇయర్కి సైన్ చేశావు, ఇంకా టైం ఉంది అన్నాడు. సార్, టైం ఎక్కువగా లేదుగా, ప్లీజ్ నేను రిజైన్ చేస్తాను అన్నాడు. నరేంద్ర గురించి మేనేజర్కి తెలుసు. హరిశ్చంద్ర గారి కొడుకు అని, అతని టాలెంట్ నిరూపించుకోవడానికి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు అని తెలుసు. అతను తలుచుకుంటే ఈ కంపెనీ కొనే సత్తా ఉంది. అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అది కాదు నరేంద్ర, నువ్వు టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఎండింగ్లో ఉంది. ఈ టైంలో రిజైన్ చేస్తే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఎలాగో ప్రాజెక్ట్ 1 మంత్లో ఫినిష్ అయిపోతాయి. కావాలి అంటే అప్పుడు రిజైన్ చేయి. నీ ప్లేస్లో కొత్త వ్యక్తిని పెట్టిన ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వదు. ఎందుకంటే నీవు ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నావు. నన్ను అర్థం చేసుకో, లేదంటే సీఈఓ సార్ నన్ను జాబ్లో నుండి తీసేస్తారు అని రిక్వెస్ట్ చేస్తాడు మేనేజర్. అతను అంతలా రిక్వెస్ట్ చేయడంతో, సరే సార్, 1 మంత్ తర్వాత నేను రిజైన్ చేస్తాను అని ఖచ్చితంగా చెప్పేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. నరేంద్ర దగ్గరగా కూడా లలిత తమ లవ్ గురించి హైడ్ చేయమని చెప్పిన మాటలు ధనంజయ్కి చెప్పడంతో లలిత తన్ని మోసం చేస్తుంది అని కన్ఫర్మ్ అయిపోయింది. అలాంటి మోసగొత్త మొహం చూడడానికి చిరాగ్గా అనిపించి రిజైన్ చేసి ఆఫీస్ నుండి వెళ్ళిపోదాం అనుకుంటే మేనేజర్ రిక్వెస్ట్ చేయడంతో ఆగిపోవాల్సి వచ్చింది. ఎంత వీలైతే అంత తొందరగా ప్రాజెక్ట్ ఫినిష్ చేసేయాలి అని అనుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. లలిత జ్ఞాపకాలు గుర్తురాలేనంతగా తన్ని తాను బిజీగా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుండే ఈవినింగ్ వరకు గ్యాప్ లేకుండా వర్క్ చేసుకొని టైం 7:30 అవుతుంటే చేసిన వర్క్ సేవ్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి బయటకు వచ్చాడు. అప్పటికే స్టాఫ్ అందరూ వెళ్ళిపోవడంతో తన బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి వెళ్తున్న నరేంద్రకి దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర లలిత ధనుంజయ్ ఐస్ క్రీమ్ తింటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యం అతని కళ్ళ ముందు పడింది. 2 నిమిషాలు వాళ్ళని గమనించి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. సిటీ చివర ఎవరూ లేని ప్లేస్లో బైక్ ఆపి ఆ అని గట్టిగా అరిచాడు. ఎందుకు లలిత ఇంత మోసం చేశావు? అందరిలాంటి అమ్మాయి కాదు అనుకున్నాను. నీ వేషం చూసి పద్ధతిగా రెడీ అయ్యి ఇన్నోసెంట్గా ఫేస్ పెడితే నువ్వు మంచిదానివి అనుకున్నా, కానీ నువ్వు మేకతోలు కప్పుకున్న పులివి అని తెలుసుకోలేకపోయాను. నాతో పాటు నా ఫ్రెండ్ను కూడా మోసం చేస్తున్నావు అని లలితపై కోపం పెంచుకుంటున్నాడు. కానీ లలితను లవ్ చేశాను అని చెప్పగానే నెగిటివ్గా మాట్లాడిన ధనుంజయ్ ఇప్పుడు తన్ని లవ్ చేయడం ఏంటి అని లాజిక్ ఆలోచించడం లేదు. నరేంద్ర ఆవేశంలో ఆలోచిస్తున్నాడు. ఆ ఆవేశంలోనే ఒక అమాయకురాలు లైఫ్ స్పాయిల్ చేస్తున్నాడని అర్థం చేసుకోవడం లేదు. లలిత ఆఫీస్కి వెళ్ళకపోవడంతో తను వెళ్ళి స్వప్న పక్కన నిద్రపోయింది.
అలా ఇద్దరు ఈవినింగ్ 6 వరకు నిద్రపోయి లేచారు. లలిత లేచి ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళింది. తమ ఇద్దరికి కాఫీ కలిపి కర్రీస్ వండడంతో వేడివేడిగా రైస్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనుకొని కాఫీ కప్స్ తీసుకొని బాల్కనీలో కూర్చున్న స్వప్న దగ్గరికి వెళ్ళింది. గూటికి చేరుతున్న పక్షులు కిలకిల రావాలతో చల్లని వాతావరణంతో ఎంతో అందంగా ఉంది. కానీ స్వప్న మాత్రం ఏటో చూస్తూ ఆలోచిస్తుంది. స్వప్న ముందు కాఫీ కప్ పెట్టి తీసుకో అంది. కప్ అందుకొని సైలెంట్గా సిప్ చేస్తుంది. 5 నిమిషాల్లో ఖాళీ చేసే కప్ అరగంట వరకు తాగుతూ ఉంది చల్లారిపోయిన. స్వప్న తీరు చూసి నిట్టూర్చి, స్వప్న బయటికి వెళ్దామా అని అడిగింది. లలిత వైపు విచిత్రంగా చూసింది. ఎప్పుడు బయటికి వెళ్దాం అని అడిగినా భయంతో వద్దని చెప్పేది. దాంతో ఎక్కువగా ఆన్లైన్లో కొనడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు లలితే స్వయంగా బయటికి వెళ్దాం అని అడిగేసరికి విచిత్రంగా ఉంది. ఏంటే నువ్వేనా బయటికి వెళ్దాం అని అడుగుతుంది. మళ్ళీ అంతలోనే అంతేలే లవ్లో పడ్డాక ధైర్యం వచ్చేస్తుంది అని చిరునవ్వుతో స్వప్న మాటకి ఒక్క క్షణం నరేంద్ర గుర్తొచ్చి డల్ అయింది. అంతలోనే తేరుకొని రా అలా బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వద్దాం అని అంది. దాంతో ఇద్దరు తమ మొబైల్స్ తీసుకొని ఫ్లాట్ లాక్ చేసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు. ఇద్దరు తమకి నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకొని మాట్లాడుకుంటూ తినడం స్టార్ట్ చేశారు. స్వప్న మూడ్ చేంజ్ అవడంతో లలిత హ్యాపీగా ఫీల్ అయింది. స్వప్న వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి వాష్రూమ్ సైడ్ వెళ్ళింది. స్వప్న వెళ్ళిన తర్వాత నరేంద్రకు కాల్ చేసింది. లలిత నిన్నటి వరకు రింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా ఏం అనిపించడం లేదు అని ఫోన్ చెక్ చేస్తూ మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అదే రియాక్షన్. పాపం లలిత నంబర్ నరేంద్ర బ్లాక్ చేశాడని తెలియక కాల్ ట్రై చేస్తుంటే హాయ్ లలిత గారు అని పలకరిస్తూ లలిత ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు ధనంజయ్. హాయ్ మీరిక్కడ అని అడిగింది. ఏం నేను ఐస్ క్రీమ్ తినకూడదా అని అడుగుతాడు ధనంజయ్. అలా అని కాదు ఏదో ఆలోచిస్తూ అడిగేశా అంది. సర్లేండి మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను అని లేస్తుంటే అయ్యో నేను అలా అనలేదు కూర్చోండి అని తనే ధనంజయ్కి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి అతనితో మాట్లాడుతూ తన ఐస్ క్రీమ్ ఫినిష్ చేసే పనిలో పడింది. ఆ దృశ్యం నరేంద్రకి తన అనుమానం ఇంకా బలపడడం కారణం అయింది. గంట వరకు ఆ ప్రదేశంలోనే ఏడ్చి తన బాధ తీర్చుకున్నాడు. కన్నీళ్లు తుడుచుకొని నేనెందుకు ఏడవాలి, మోసం చేసిందే హ్యాపీగా తిరుగుతుంటే నేను బాధపడుతూ కూర్చోవాలా, నెవర్, నేను ఇలానే ఆగిపోకూడదు అని తనకు తానే మోటివేట్ చేసుకుని పైకి లేచాడు. బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంటే హాల్లోనే తండ్రిని చూసి నాన్న డిన్నర్ అయ్యిందా అని అడిగాడు. లేదు తినాలి, నువ్వు వచ్చి ఎంత టైం అయింది అని అడిగారు. జస్ట్ ఇప్పుడే నాన్న, ఫ్రెష్ అయి వస్తున్నా, రండి తిందాం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు. కొడుకు ప్రవర్తన గమనిస్తూ వెళ్ళి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చున్నాడు. మెయిడ్ను వద్దని ఆపి తనే వడ్డిస్తూ హరిశ్చంద్ర గారితో ఆఫీస్ విషయాలతో పాటు జోక్స్ వేస్తూ నవ్వుతూ డిన్నర్ పూర్తి చేశాడు. హరిశ్చంద్ర గారితో పాటు నిన్నంతా డల్గా ఉన్న కొడుకు ఇప్పుడు హుషారుగా ఉండడంతో అతనిలో మార్పుకి హ్యాపీగా ఫీల్ అయ్యారు హరిశ్చంద్ర గారు. ఇంకా లలిత విషయం నరేంద్ర దగ్గర ప్రస్తావించకుండా తృప్తిగా డిన్నర్ ఫినిష్ చేసి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. ఇటు నరేంద్ర కూడా డిన్నర్ ఫినిష్ చేసి అతని రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయడానికి బ్యాంకుకి లోన్ అప్లై చేశాడు. ప్రపోజ్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఆఫీస్ వర్క్ చేసుకొని నిద్ర వస్తుంటే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. నరేందర్ ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ ఇక్కడ లలితకు మాత్రం నిద్ర రావడం లేదు. నరేంద్రకు ఫోన్ చేస్తుంటే కాల్ కలవడం లేదు. ఎందుకో తెలియక బాధపడుతూ ఫోన్ చూస్తూ బాల్కనీలో నిలబడి ఉంది లలిత. ఏమైంది, నన్ను డల్గా ఉండొద్దు అని నువ్వు డల్గా ఉన్నావు అని అడిగింది స్వప్న. ఇప్పటికే తన ఫ్యామిలీ విషయంలో టెన్షన్ పడుతుంది. స్వప్న ఇప్పుడు తన గురించి చెప్పి బాధ పెట్టలేక ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. అవునా, ఐస్ క్రీమ్ తిన్నావుగా, అందుకే అయ్యుంటుంది. మిరియాల పాలు వేసి పాలు కాస్తాను, తాగి పడుకో, జలుబు కూడా చేయకుండా ఉంటుంది అని కిచెన్లోకి వెళ్ళింది. కాసేపటికి పాలు కాచి తీసుకొచ్చింది. ఇవిగో ఇవి తాగు, రేపటి నుండి మన డైలీ రొటీన్లో పడిపోవాలిగా, నా కన్నా నీకే ఎక్కువ ఎనర్జీ కావాలి అని స్వప్న అంటే ఎందుకు అన్నట్టు చూసింది లలిత. తమరు నైట్ లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారుగా నీ బాయ్ ఫ్రెండ్తో అని కన్ను కొట్టింది. చీ పోవే, నీకు బాయ్ ఫ్రెండ్ వస్తాడు అంది. వద్దులే, మా ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని లవ్ చేసి అతనికి బాధ కలిగించడం దేనికి అంది ఎటో చూస్తూ. నిజం చెప్పు, నీకు సుభాష్ గారంటే ఇష్టం కదా అని అడుగుతుంది లలిత. వదిలే, లవ్వు గివ్వు మనకి సూట్ అవ్వవు. మీ ఇద్దరు లైఫ్ సక్సెస్ అయితే నాకు అదే చాలు. నీకు మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని కోరుకున్నాను. దేవుడు కరుణించి నరేంద్ర సార్ని పంపించాడు అంది. నేనంటే ఎందుకు అంత ఇష్టం అని కన్నీళ్లతో అడిగింది లలిత. ఏయ్ ఏడవకే, నిన్ను నేను ఏడిపించాను అని నరేంద్ర సార్కి తెలిస్తే నన్ను కొట్టేస్తారేమో.
పద నిద్రపోదాం అని లలితను తీసుకుని బెడ్రూమ్ వైపు వెళ్ళింది. ఇద్దరు డోర్స్ అన్నీ లాక్ చేసుకొని నిద్రపోయారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు కళ్ళు మూసుకొని. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు స్వప్న, లలిత. 3 డేస్ తర్వాత నరేంద్రను చూస్తున్నాను అని కళ్ళల్లో మెరుపుతో ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది లలిత. స్వప్నతో పాటు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి చూస్తే నరేంద్ర బైక్ కనిపించలేదు. ఈయన ఇంకా రాలేదు అనుకుని ఫేస్ డల్ అయింది. తను వచ్చేటప్పటికి బైక్పై కూర్చుని తన్నే చూస్తూ కళ్ళతోనే పలకరించేవారు నరేంద్ర. అటువంటిది అతను లేకపోవడంతో ఎందుకు రాలేదు, ఒకవేళ హెల్త్ బాగాలేదా అని కంగారు పడింది. ఇప్పుడు ఎలా ఆయన గురించి తెలుసుకోవడం, కాల్ కూడా కలవడం లేదు అని అక్కడే నిలబడి ఆలోచిస్తుంటే, హలో మేడం, లోపలికి వస్తారా, ఇక్కడే ఉండిపోతారా అని కదిపింది స్వప్న. హా అని తేరుకొని వెనక్కి చూసుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళింది. తన సీట్ దగ్గరికి వెళ్తూ నరేంద్ర క్యాబిన్ వైపు చూసిన ఆమెకి అతను క్యాబిన్లో కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు. అమ్మయ్య, ఆయనకి ఏం కాలేదు. ఎప్పుడు వచ్చారు, బైక్ కనిపించలేదు, ఒకవేళ వేరే వెహికల్లో వచ్చారా అనుకొని అతన్నే చూస్తూ తన సీట్లో కూర్చుంది. ఈ 3 రోజులు అతన్ని మిస్ అయిన ఫీలింగ్ నరేంద్ర కౌగిల్లో తీర్చుకోవాలని ఉంది. కానీ వాళ్ళు ఉంది ఆఫీస్లో అని గుర్తొచ్చి లాగిన్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. వర్క్ చేస్తూనే నరేంద్రను గమనించింది. అతను మాత్రం తలెత్తకుండా ల్యాప్టాప్లో మునిగిపోయాడు. లంచ్ టైం అయితే నరేంద్ర బయటకు వస్తాడేమో అని చూస్తుంటే ఇంకా ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటున్నా అతన్ని చూస్తూ కూర్చుంది. స్వప్న కదిపి లంచ్ చేయడానికి క్యాంటీన్కి తీసుకువెళ్ళింది. లలిత, స్వప్న ఇద్దరూ లంచ్ చేస్తుంటే హాయ్ స్వప్న గారు అంటూ వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు సుభాష్. లలిత చిన్న స్మైల్ ఇస్తే స్వప్న తన్నెత్తకుండా తింటుంది. 3 డేస్ ఆఫీస్కి రాలేదు, హెల్త్ బాగాలేదా అని అడిగాడు. చూడండి, మా గురించి మీకు అనవసరం, మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది అని సీరియస్గా చెప్పి తన బాక్స్ ఖాళీ అవడంతో లేచి వెళ్ళిపోయింది స్వప్న. తన తరపున నేను సారీ చెప్తున్నాను, ఏమనుకోకండి సుభాష్ గారు, ఏదో టెన్షన్లో ఉంది, అలా మాట్లాడింది అని అంది లలిత. నేనేం ఫీల్ అవ్వడం లేదు లలిత గారు, తను తెచ్చిపెట్టుకున్న కోపమే కానీ తన కళ్ళల్లో నాపై కోపం కనిపించలేదు అని చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు. అతని మాటలు విన్న స్వప్నకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ ప్రేమను అందుకోలేను సుభాష్ గారు, ఆ దేవుడు మీతో పాటు లైఫ్ లాంగ్ జీవించే జీవితం నా నుదుటిని రాయలేదు అని తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని తన తన ప్లేస్కి వెళ్ళిపోయింది. నరేంద్ర వస్తాడేమో అని ఫుడ్ గెలుకుతూ క్యాంటీన్ ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంది లలిత. లంచ్ టైం అయినా రాకపోవడంతో తన ప్లేస్లో కూర్చొని నరేంద్ర క్యాబిన్ వైపు చూస్తే అతను తింటూ కనిపించాడు. క్యాంటీన్లో వాళ్ళని ఎదురుగా కూర్చొని తన కోసం తనకిష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టేశాడు. ఇప్పుడు కనీసం క్యాంటీన్ వైపు రాకపోవడంతో ఏమైంది అనే ఆలోచనలో పడింది. ఈవినింగ్ వరకు అతని వైపే చూస్తూ వర్క్ చేసింది. ఆఫీస్ టైం అవ్వడంతో అందరూ లేచి వెళ్ళిపోతుంటే లలిత నరేంద్ర గురించి తెలియని స్వప్న రా వెళ్దాం అని లలితను లాక్కుపోయింది. నరేంద్ర, లలిత ఇద్దరు ఆఫీస్లో మాట్లాడుకోవడం, కలవడం కానీ చెయ్యరు. ఓన్లీ చూసుకోవడం మాత్రమే చేస్తారు. అందువల్ల లలిత నరేంద్ర కోపం చూస్తుంటే స్వప్న తీసుకెళ్ళిపోయింది. స్కూటీ స్టార్ట్ చేస్తున్న స్వప్న దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి అని అడిగాడు సుభాష్. లలిత వాళ్ళిద్దరికీ దూరం వెళ్ళి పనిలో పనిగా నరేంద్ర కోసం చూస్తుంది. ఇంతలో ధనంజయ్ వచ్చాడు ఆమె దగ్గరకు. చుట్టూ ఎవరూ లేరు. స్వప్న కోసం కార్నర్లో నిలబడింది లలిత. లలితతో మాటల్లో పడేశాడు ధనంజయ్. అప్పుడే పార్కింగ్ ప్లేస్లో తన కార్ దగ్గరికి వెళ్తున్న నరేంద్ర కార్నర్లో ఎవరికీ కనిపించకుండా మాట్లాడుకుంటున్న వీళ్ళని చూసి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. సైడ్ నుండి అతన్ని చూసిన లలిత, అయ్యో ఆయన వెళ్ళిపోతున్నారు, కారులో వచ్చారా, నేను కార్నర్లో నిలబడి ఉండడం వల్ల ఆయన నన్ను చూడలేదు అని ఆలోచిస్తుంటే లలిత గారు అని ధనుంజయ్ కదిపేసరికి ఏంటండి అని అడిగింది. ఇక్కడ మాట్లాడుతుంటే మీరెక్కడ చూస్తున్నారు, ఏం లేదు నేను వెళ్తాను, టైం అవుతుంది అని స్వప్న రావడంతో వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ విడిపోయినట్టేనా అని అడుగుతాడు తన దగ్గరికి వచ్చిన జగదీష్ని. అప్పుడే అవ్వలేదు, సైలెంట్గా వాళ్ళిద్దరూ విడిపోతే ఎలా అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. మరి ఏం ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతాడు ధనంజయ్. ప్రస్తుతానికి ప్లాన్ ఏం చేయలేదు, ఇప్పటి వరకు అన్నీ కలిసి వచ్చాయి, ముందు ముందు ఏం కలిసి వస్తాయో సిచ్యువేషన్ తగ్గట్టు ప్లాన్ చేసుకోవడమే అన్నాడు జగదీష్. ఎందుకైనా మంచిది నరేంద్రపై ఒక కన్నేసి ఉంచు, తేడా వస్తే ఇప్పటి వరకు మనం చేసిన ప్లాన్ వేస్ట్ అయిపోతాయి. ఆ భయం లేదు, చిన్నప్పటి నుండి చూస్తున్నా వాణ్ణి, కళ్ళతో చూసిందే నిజం అని నమ్మే మూర్ఖుడు ఎవరైనా చెప్పినా వినడు, కానీ జాగ్రత్తగా ఉండాల్సింది. మా మామయ్య దగ్గర ఆయనకి డౌట్ వస్తే మొత్తం బయటకు లాగుతాడు. లలిత వాడు విడిపోయే వరకు నేను మా మామయ్య ఇంట్లో ఉంటాను, నువ్వు జాగ్రత్త, నీపై అనుమానం రాలేదుగా. లేదు, లలిత ఫ్రెండ్ స్వప్న కూడా నన్ను నమ్ముతుంది అన్నాడు. ఎందుకు నమ్మరు, మన గురించి ఆఫీస్లో ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేస్తున్నాంగా అని నవ్వాడు. అవును, అది మంచిదైంది, సరే నేను వెళ్తాను, ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ధనంజయ్. ఇంటికి వెళ్ళిన నరేంద్ర ఫ్రెష్ అయ్యి
కాఫీ తాగి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. నైట్ 8 వరకు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. హరిశ్చంద్ర గారితో డిన్నర్ ఫినిష్ చేసి ఆయనతో కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసి తన రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు. పైకి నార్మల్గా ఉన్న అతనికి తెలుసు లోపల తన గుండె ఎంతలా మండిపోతుందో. నరేంద్ర కాల్ చేస్తాడేమో లేదా ఇంటికి వస్తాడేమో అని ఫోన్ పట్టుకొని బాల్కనీలో నిలబడి ఫ్లాట్స్కి ఎంట్రన్స్ గేట్ వైపు చూస్తుంది లలిత. ఏమైంది లలిత, ఎందుకు అలా ఉన్నావు? అవును, నరేంద్ర గారు ఇంకా రాలేదేంటి? ఈ టైంకి మీరు బయటికి వెళ్తారుగా అని అడిగింది స్వప్న. లేదు, ఆయనకి వర్క్ ఉందని మెసేజ్ చేశారు. ఈరోజు రావడం లేదు. అవునా, సరే నిద్రపోదాంరా, ఇక్కడెందుకు, నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగి వస్తాను అని స్వప్నను పంపించేసింది. టైం 11 వరకు నరేంద్ర కోసం చూసి రాకపోవడంతో బాధగా బెడ్పై పడుకుని పోయింది. ఎలానే ఒక 10 రోజులు గడిచిపోయాయి. ప్రాజెక్ట్ వర్క్ కూడా ఎండింగ్కి వచ్చేసింది. లలిత గురించి ఆలోచన రాకుండా తన్ని తాను వర్క్లో బిజీలో చేసుకున్నాడు నరేంద్ర. ఈ 10 రోజులు లలితకి ఒకసారి కూడా ఎదురుపడలేదు. కానీ ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ధనుంజయ్తో మాట్లాడుతూ కనిపించేది. అలా క్రియేట్ చేసేవారు జగదీష్, ధనుంజయ్. స్వప్న నరేంద్ర గురించి అడుగుతున్న ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండటం వల్ల కలవడానికి కుదరడం లేదు అని చెప్పుకుంటూ వచ్చింది లలిత. డైలీ ఆఫీస్లో సుభాష్ స్వప్నతో మాట్లాడుతూ అతని ప్రేమ ఆమెకు తెలిసేలా చేస్తున్నాడు. అతని ప్రేమ తెలుస్తున్న తన ఫ్యామిలీ వాళ్ళు డైలీ ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని తినేస్తుంటే సుభాష్ గురించి ఆలోచిస్తూ ఆ టెన్షన్లో లలిత గురించి పెద్దగా పట్టించుకోలేదు స్వప్న. ఎలాగైనా ఈరోజు నరేంద్రతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది లలిత. నరేంద్ర ఎందుకు తనకి దూరంగా ఉంటున్నాడు? ప్రాజెక్ట్ వర్క్ వల్ల, లేదంటే కావాలనా అని అడగాలని అనుకుంది లలిత. తనెందుకో నరేంద్ర కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు అనిపించింది. ఎంత వర్క్లో బిజీ అయితే మాత్రం తన వైపు రోజులో ఒకసారి కూడా చూడకుండా ఉంటాడా అని అనుమానం వచ్చింది. ఈ విషయం స్వప్నకి చెప్పి బాధపెట్టడం ఇష్టం లేక తనే నరేంద్రని అడగాలని ఫిక్స్ అయింది. లలిత ఆఫీస్కి రెడీ అయితే స్వప్న బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తుంది. నిన్న తన బావ చేసిన కాల్ గురించి. తన బావ కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు? జాబ్ చేయడానికి వెళ్ళి ఎవరినైనా లైన్లో పెట్టావా అని చాలా వల్గర్గా మాట్లాడాడు. నువ్వు నన్ను చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సిందే. మీ నాన్నకి నీకంటే ముందు వాళ్ళ అమ్మంటే ఇష్టం. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. నీకు ప్రపోజ్ చేస్తే సారీ, నిన్ను ఒక బ్రదర్లా ఫీల్ అయ్యాను అని సింపుల్గా అంటావా? అందుకే చివరి రోజుల్లో ఉన్న అమ్మమ్మను నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని 2 సెంటిమెంట్ డైలాగ్స్ వేస్తే నా బుట్టలో పడిపోయి నీకు నాకు పెళ్లి చేయమని పట్టుపట్టింది. ఇంకెవరు మన పెళ్లిని ఆపలేరు అని తాగిన మత్తులో స్వప్న దగ్గర వాగేశాడు తన బావ. అంటే బావ కావాలని నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతనికి నాపై ప్రేమ కనిపించడం లేదు. నా వెనక ఉన్న ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని బాధపడింది. అదే విషయం తన తండ్రికి చెప్తే నమ్మడు. కనీసం తన బాధ తీర్చడానికి తోబుట్టువులు కూడా లేరు. తనకి ఇప్పుడు ఆ విషయం గురించి బాధపడుతుంది. సుభాష్ అంటే ప్రేమ ఉంది, కానీ తన ఫ్యామిలీ ఒప్పుకోరు. తన తండ్రి కూడా అతన్ని తల్లే కోరిక తీర్చడానికి తన బావతో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇటు వెళ్ళి పెళ్లి చేసుకోలేక సుభాష్ని మర్చిపోలేక మౌనంగా తనలో తాను బాధపడుతుంది. స్వప్న ఆఫీస్కి రావా అని అడిగింది లలిత. లేదు లల్లి, కొంచెం తలనొప్పిగా ఉంది, రాలేను. నువ్వు ఆఫీస్లో మేనేజ్ చెయ్యి అని అడిగింది. ఓకే, నేను చూసుకుంటాను. ట్యాబ్లెట్స్ షెల్ఫ్లో ఉన్నాయి, వేసుకొని రెస్ట్ తీసుకో. నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అని లంచ్ బాక్స్ స్కూటీ కీస్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది. తన బాధలో తను ఉండి లలిత ఎర్లీగా ఆఫీస్కి వెళ్తుందని గమనించలేదు స్వప్న. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిన స్వప్న పార్కింగ్లో నరేంద్ర కార్ కనిపించింది. తనకు అనుకున్నట్టుగానే నరేంద్ర ఆఫీస్కి ఎర్లీగా వచ్చాడు. తన స్కూటీ పార్క్ చేసి తన ప్లేస్లో తన థింగ్స్ ఉన్న బ్యాగ్ పెట్టి నరేంద్ర క్యాబిన్ వైపు వెళ్ళింది. తలెత్తకుండా వర్క్ చేసుకుంటున్నాడు నరేంద్ర. అతన్ని ఒకసారి చూసి డోర్ నాక్ చేసింది. తలెత్తకుండా వచ్చింది. ప్యూన్ అనుకుని కమిన్ అన్నాడు. డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళి అతని ముందు నిలబడింది. ఏం మాట్లాడకుండా వచ్చింది ఎవరు అని తలెత్తి చూశాడు నరేంద్ర. ఎదురుగా లలిత కనిపించేసరికి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఆమె వైపు చూసి, మిస్ లలిత, మీ ప్లేస్ ఇది కాదనుకుంటా అని అడిగాడు. తను చూసి కూడా ఎటువంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా ఉండడంతో లలితకి అర్థం కాలేదు. ఏమైందండి, నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని బాధగా అడిగింది. మిస్ లలిత, ఇది ఆఫీస్. ఇక్కడ ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి. ఏదైనా ఆఫీస్ మ్యాటర్ అయితే చెప్పండి, వింటాను. లేదంటే మీరు వెళ్ళొచ్చు అని ల్యాప్టాప్లో తలదూర్చాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? కోపం వచ్చిందా నాపై? నేనేదైనా తప్పు చేశానా చెప్పండి. అంతేకాని మీరు ఇలా ఉంటే నాకు బాధగా ఉంది. తలెత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అన్నాడు. అడగండి, మీ దగ్గర నేను ఏం దాచాను అంది అయోమయంగా.
ఏం నటిస్తున్నావే అని మనసులో అనుకుని, నీకు నేను ఎన్నవ వాడిని అని అడిగాడు. ఏంటి మీరు అంటున్నది నాకు అర్థం కాలేదు. ఓ ఇంకా అర్థమయ్యేలా చెప్పాలా? సరే అయితే ఇంతకు ముందు ఎంతమందిని లవ్ చేశావు? ఇప్పుడు ఎంతమందిని లవ్ చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ లిస్ట్లో నా నెంబర్ ఎంత అని అడుగుతాడు. అతని మాటలకి షాక్ అయ్యి, ఏం ఏం మాట్లాడుతున్నారండి అని అడిగింది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే జేరిపోయిన గొంతుతో. ఇంతకంటే ఎక్కువగా అర్థమయ్యేలా చెప్పాలంటే నా వల్ల కాదు, కానీ చెప్పు నా నెంబర్ ఎంత అని మళ్ళీ అడుగుతాడు. నేను ఇంతకు ముందు తర్వాత ఎవరిని ప్రేమించలేదు, నా మొదటి ప్రేమ మీరే అని అతని దగ్గరకు రాబోతుంటే, అక్కడే ఆగు, నీ గాలి పీల్చాలన్న అసహ్యంగా ఉంది అన్నాడు చిరాగ్గా మొహం పెడుతూ. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. లైఫ్లో మిమ్మల్ని తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు అంది కన్నీళ్లతో సిన్సియర్గా. ఆపు నీ అబద్ధాలు. ఇక్కడే ఆఫీస్లో వర్క్ చేస్తే ధనంజయ్ని నువ్వు ప్రేమించలేదు అని గట్టిగా అరిచాడు. ఆఫీస్ టైం అవ్వకపోవడంతో స్టాఫ్ ఎవరు లేరు అక్కడ. వీళ్ళ మాటలు కూడా ఎవరికీ తెలీదు. ధనుంజయ, అతను నాతో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు అంతే, మా మధ్య ఏం లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంది. నరేంద్ర కేవలం ధనుంజయ్తో మాట్లాడడం చూసి అపార్థం చేసుకుంటున్నాడు అనుకుంటుంది లలిత క్లాప్స్ కొడుతూ. వావ్ అనుకున్నా, ఇలాంటి కథ ఏదో అల్లుతావని. నేను నీ కంటికి పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నానా నువ్వు చెప్పింది నమ్మడానికి? లేదంటే నేను ఏ కథలు చెప్పడం లేదు అని ఏదో చెప్పబోతుంటే, వద్దు, నువ్వు చెప్పే కథలు వినడానికి నాకు టైం లేదు, నువ్వు దయచేస్తే నా వర్క్ నేను చేసుకుంటాను అని బయటకు చూపించాడు. ప్లీజ్ అండి, నేనే తప్పు చేయలేదు, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మిమ్మల్ని అని బాధగా అంది. ఎంతమందికి చెప్పావు ఈ డైలాగ్? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను కొట్టకముందే అని సీరియస్గా అన్నాడు. అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే, తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి దాంతో లలిత చేతిని పట్టుకుని బయటకు గెంటి తన క్యాబిన్ డోర్ లాక్ చేసుకున్నాడు. లలిత చూస్తుండగానే ఆ కర్చీఫ్ డస్ట్బిన్లో పడేసి హ్యాండ్ శానిటైజ్ చేసుకున్నాడు. తన జీవితంలో ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు. ఆమె ప్రేమించిన వాడు తన క్యారెక్టర్పై నింద వేస్తుంటే తట్టుకోలేకపోయింది. కళ్ళల్లో కారిపోతున్న నీళ్లు తుడుచుకోకుండా అలానే వదిలేసి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా. నరేంద్ర లలిత మాట్లాడుతున్న మాటలు చాటుగా ఉన్న ఒక వ్యక్తి లలిత బయటకు వెళ్తుంటే ఆమెనే ఫాలో చేశాడు. దారిలో కనిపించిన పార్కులోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంది. వర్షంలో తడుస్తూ గంటైనా అక్కడి నుండి కదలకపోవడంతో లలితను ఫాలో చేసిన వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇంతకీ లలితను ఫాలో చేస్తూ వచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.